హైడ్రా కూల్చివేతలు బాగున్నాయని మాజీ ఐఏఎస్ అధికారి ఆక్నూరి మురళి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కోట్ల రూపాయలు మిగులుతాయని అభిప్రాయపడ్డారు. భూములు, చెరువుల ఆక్రమణకు తెరలేపింది టీఆర్ఎస్ వాళ్లేనని ఆయన ఆరోపించారు. ఇక హైడ్రా కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా జిల్లాలకు విస్తరించాలన్నారు. ఆయా జిల్లాల వారీగా ఉన్న భూముల వివరాలను ప్రభుత్వం తెప్పించుకోవాలని అంటున్న ఆక్నూరి మురళితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. మొత్తం మీద హైడ్రా కూల్చివేతలు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రభుత్వంతో కూడా సంబంధం లేకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ పరిధి ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు అక్రమ కట్టడాలు ఎక్కడైతే ఉంటాయో అక్రమ కట్టడాల కూల్చివేత కోసం హైడ్రా కూల్చివేత ఇంకా కొనసాగుతుంది. అయితే దీనిపైన సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది, అయితే దీన్ని గ్రేటర్ హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం కాకుండా దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందంటూ పలువురు మేధావులు అభిప్రాయపడుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి మాజీ ఐఏఎస్ ఆక్నూరి మురళి గారు మనతో పాటున్నారు. సార్ చెప్పండి, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ హైడ్రాను మీరు ఎట్లా చూస్తారు? దీనిపై మీ అభిప్రాయం? అంటే ఇది కొత్త ప్రభుత్వం తీసుకున్న మంచి పనులలో ఇది ఒక మంచి పని. ఈ ఐడియా ఎవరిచ్చారు ముఖ్యమంత్రి గారికి అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయము, మంచి పరిణామము. కొన్ని కోట్ల రూపాయలు బాగా రేట్లు పెరిగాయి కదా ఈ మధ్యకాలంలో. సో అంటే ఎమ్మెల్యే అంటే నేనే రాజు అనుకుంటారు కదా, అలాంటిది ఒకటి బాగా వచ్చేసింది కదా. ఇంకా నేనేం చేసినా కానీ ఇంకా నన్ను ఎవరు చేయడానికి లేదు. ఒక ఎంఆర్ఓ అడడానికి లేదు, ఆర్డీఓ అడడానికి లేదు, కలెక్టర్ అడడానికి లేదు, పోలీసులు అడగడానికి లేదు. అది అయిపోయింది అది. సో దాని ద్వారా చాలా ప్రభుత్వ భూముల్ని మనం ఇప్పటికీ కోల్పోయాము. సో అందుకనే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక మంచి పరిణామం. సో మరి ముఖ్యమంత్రి గారు దానికి పూర్తిగా పవర్స్ ఇచ్చినట్టు కనబడుతుంది మనకి. సో రంగనాథ్ గారు కూడా చాలా చక్కగా అంటే ముందుకు దూసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇలాంటి నైజం లేకపోతే కూడా హైడ్రా అనేది పనిచేయదు. సో చాలా డేరింగ్తోనే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ కూల్చివేతలు అన్నీ కూడా కరెక్టే. కాకపోతే ఇందులో ఇంకొక కోణం ఏంటంటే పాపము మధ్యతరగతి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పెట్టుబడులు ఏవైతే దాన్ని పెట్టారో అన్ని కూల్చేస్తుంటే వాళ్ళకి ఇది ఉంటుంది. కానీ బట్ డెఫినెట్గా పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు, రెవెన్యూ అధికారులు ఎవరు, జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు, హెచ్ఎండి అధికారులు ఎవరు, వాళ్ళని కూడా పట్టుకోవాలి. ఏ రకంగా వీళ్ళు శిఖరంలో భూమి మన చెరువు శిఖరంలలో పర్మిషన్ ఇస్తున్నారు అనేది కూడా ఆ దుర్మార్గపు అడ్మినిస్ట్రేషనే. సో దాంట్లో ఉన్నటువంటి బాధ్యతలను కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఈ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారో వాళ్ళకు కూడా ఆ డబ్బు వెనకంది చేసే మార్గాలను కూడా ఆలోచన చేయాలి గవర్నమెంట్. మీరు చెప్పిన ఈ పర్సెప్షన్ అంటే కొన్ని పార్టీలకు వర్తిస్తుంది, అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు వర్తిస్తుంది? అన్ని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే పాత ఎమ్మెల్యేలు, పాత ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక నేను దోచుకుంటా మీరు దోచుకోండి అనేది ఏదైతే గేట్ ఓపెన్ చేశాడో సో దాన్ని భయంకరంగా వాడుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ వాడుకున్నారు. ఇప్పుడు సహజంగా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసి వాళ్ళ ఒక విధానాన్ని ఏర్పరిచింది కదా. సో ఈ కొత్త ఎమ్మెల్యేలు కూడా ఆ విధానానికి అలవాటు పడడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నవి. అందుకని కరెక్ట్గా అప్రోప్రియేట్ టైంలో ఈ గవర్నమెంట్ కరెక్ట్ డెసిషన్ తీసుకుంది. సో ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు కూడా అలాంటి పనులు చేయకుండా ఇది ఒక ఆపడానికి ఒక మంచి యంత్రాంగంలాగా పనిచేస్తుంది. ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా కానీ, అధికార పార్టీ అయినా కానీ, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే అసలు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కూడా చేస్తున్నారు. యాక్చువల్గా ఈవెన్ రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా డబ్బుని ఎదజల్లి సో ఎక్కడ పడితే అక్కడ CCL ఆఫీస్లో కావచ్చు, లేకపోతే కలెక్టరేట్ ఆఫీస్లో కావచ్చు. గతంలో మనం చూసాము, ఒక కలెక్టర్ గారిని చూసాము. సో ఆ కలెక్టర్ ఎంత సంపాదించుకున్నాడు, ఎంత అడ్డగోలు పనులు చేస్తారనేది కూడా మనకు అందరికీ తెలుసు. అలాంటి కలెక్టర్ని కూడా జైలు పెట్టాలండి, అలాంటి కలెక్టర్లను కూడా మనం పనిష్మెంట్ చేయాలండి. సో ఇక్కడ ప్రజాప్రతినిధులే కాదు, సో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రాజకీయాలను అడ్డు పెట్టుకొని డబ్బును అడ్డు పెట్టుకొని చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ప్రభుత్వ భూముల్ని, చెరువు శిఖరాలని రక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మొత్తానికి ఇటు హైడ్రా చేపడుతున్నటువంటి కార్యక్రమాలు సరైనవే అయినప్పటికీ ఇది కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా మిగతా జిల్లాలకు దీన్ని విస్తరించడం వల్ల మరిన్ని భూములు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ప్రభుత్వం పునరాలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆగ్రహం చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో రాజేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.